వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. సుప్రసిద్ధ పళనిస్వామి దేవాలయానికి చెందిన సుమారు 100 కోట్ల విలువైన 1.4 ఎకరాల భూమిని ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయడం సంచలనం రేపుతోంది. 2 కోట్ల రూపాయలకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేయాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇక కొన్ని నివేదికల ప్రకారం ఈ భూమిని ప్రస్తుతం భక్తుల కోసం ఉచిత పార్కింగ్ స్థలంగా ఉపయోగిస్తున్నారు. భక్తులతో సహా అందరికీ తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తూ ఇదే భూమిని 2026 జూలై 6న ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. కొందరు అధికారులు దీనిపై స్పందించారు. బాలసముద్రానికి చెందిన కుప్పుస్వామి మణియక్కర్ అనే వ్యక్తి 1889లో ఈ 1 ఎకరా 40 సెంట్ల భూమిని దండయుధపాణి స్వామి ఆలయానికి బహుమతిగా ఇచ్చాడు. హిందూ మత సూత్రాలను ప్రచారం చేయడానికి ఒక మతాన్ని నిర్మించే నిర్దిష్ట ఉద్దేశంతో ధర్మశాసనం ద్వారా ఈ విరాళం ఇచ్చారు. ఈ భూమి పబ్లిక్ ట్రస్ట్ ఆస్తి అయినందున ఎలాంటి పరిస్థితుల్లోనూ దీన్ని విక్రయించడం కానీ అలాగే పరాయిలకు ఇవ్వడం కానీ చేయకూడదు. ఈ పత్రంలో అది స్పష్టంగా రాశారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే, పళని సబ్ రిజిస్టర్ వేరే చోటికి బదిలీ అయినప్పుడు అక్కడ విధుల్లోకి వచ్చిన మరో అధికారి జూలై 6న ఈ భూమిని ఇద్దరు వ్యక్తుల పేరిట రిజిస్టర్ చేశారు. ఈ అక్రమ లావాదేవీ గురించి తెలిసిన భక్తులు ఇది మద్రాస్ హైకోర్టు ఆదేశాలకు విరుద్ధం కావడంతో దీనిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పళని ఆలయ పరిపాలనా యంత్రాంగం ఈ భూమిని సంరక్షించడానికి 2025 సెప్టెంబర్లో తన ఆధీనంలోకి తీసుకుంది. అప్పటి నుంచి యాత్రికుల కోసం ఉచిత పార్కింగ్ ప్రాంతంగా నిర్వహిస్తోంది. ఈ ఆస్తికి ఆలయమే సరైన నిర్వాహకురాలనే చట్టపరమైన హోదాను పళని ప్రిన్సిపల్ సబార్డినేటర్ కోర్టు, మద్రాస్ హైకోర్టు మరియు సుప్రీంకోర్టుతో సహా పలు కోర్టులు సమర్థించాయి. ఈ భూమి పబ్లిక్ ట్రస్ట్ ఆస్తి అని, దీనిని ప్రైవేటు వ్యక్తులు క్లెయిమ్ చేయలేదని ఈ కోర్టులు ధృవీకరించాయని పేర్కొన్నారు. అదనపు బాధ్యతల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ మద్రాస్ హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి పత్రాలను ఇతరాత్ర వాటిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా అక్రమంగా రిజిస్టర్ చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ ని సవాల్ చేస్తూ పళని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మారిముత్తు మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ముందు అప్పీలు దాఖలు చేశారు. మోసపూరిత పత్రాన్ని వెంటనే రద్దు చేయాలని మరియు రిజిస్టర్కు బాధ్యులైన సదరు అధికారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సహాయక పత్రాలపై కూడిన వివరణాత్మక నివేదికను చెన్నైలోని రిజిస్ట్రేషన్ ఇన్స్పెక్టర్ జనరల్ కు కూడా సమర్పించారు. సో రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి సపోర్ట్ గా నిలవండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.